అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ చర్చించబడను. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ప్రస్తుతానికి మనం ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఇంత మా బాలశంకర్ ఇక్కడ రమ్మన్నాడు. ఈ మ్యాచ్ ఈ మధ్య బాలశంకర్కి ఓటమిలు ఎక్కువయ్యేదానికి రావడానికి ఏదో కొంచెం జంకుతున్నాడు. నేను చెప్తున్నప్పటికీ గెలుపోవటం సహజం. బాలశంకర్ ఎందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతావు? హాయ్ బాలశంకర్. ఏది ఎక్కువ చదువుతున్నా? ఏం లేదయ్యా. ఏంటి ఎక్కువ చదువుతున్నా? ఏం లేదు బాబు, ఏం లేదు. నాకు వినపడలేదు అనుకో. మాకు అంటే గెలుపు ఓటములు ఎక్కువైపోయిన కారణంగా, అంటే మనకు ఓటములు ఎక్కువైపోయిన కారణంగా ముందుకు రావడానికి భయపడతాను అనుకుంటున్నాడు. భయపడటానికి ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నారా? ఎవరు బాబు? ఎవరు అనుకుంటున్నా? సీన్ ఫ్రెండ్. సీన్ ఫ్రెండ్ అన్న తర్వాత ఎవరు భయపడ్డు. ఈడు మా ఆయనకుంటే చాలు. బాబా ఎలా ఉన్నాడు? అంత కాకపోయినా కొంచెం ఉన్నట్టు. అయ్యా బాబాతో మనల్ని పోతుంది కదా. అయ్యా క్షమించండి బాబా, అసలు దేవుడు. నేను బాబా ఎత్తులో ఉన్నాడు కదా, అంత ఎత్తులో లేకపోయినా కింద ఉంటాడు మావాడు అని చెబుతున్నాను. ఓకే బాలశంకర్, మనం ఇక ఈరోజు మన విషయంలోకి వచ్చేద్దాం. ఈరోజు విషయం ఏంటి? మ్యాచ్ గురించి. అంటే విషయంలోకి వచ్చేద్దాం కదా. ఏ విషయంలోకి? అదే మన క్లారిటీ ఇవ్వు. మ్యాచ్ గురించి వచ్చేద్దాం అంటే బాలశంకర్, అది చెప్పాలి. నువ్వు విషయంలోకి వచ్చేద్దాం అంటే ఏం పెడుతున్నారో మళ్ళీ కొత్తగా అనుకుంటారు లేనిపోయిన కావాలి. మనం ఈరోజు మ్యాచ్ ఈరోజు గురించి మాట్లాడుతుంది మనం. ఏమంటే గెలుపులు ఎక్కువైపోయిన మనోడికి అయిపోయి నిన్న కూడా చూసారా, శంకర్ వర్సెస్ శంకర్. ఏందండి నా మాట్లాడు? అంటే గెలుపు బాగా ఎక్కేసింది మనోడికి, దాన్ని దించుదాం కంగారు. అక్కడ ఒకళ్ళకి అలా ఎక్కి గాల్లో తేలుతుంటే దిగారయ్యా. వరుసనే 3 దెబ్బలు కొట్టారయ్యా. శంకర్ ఎలా ఉందంటే వ్యవహారం? ఒరే మేము 300 కొడతామన్నారు కదా. అయ్యా మీరు 300 కొట్టే దేవుడు ఎరుగు బాబు, ముందు మ్యాచ్ గెలవడంరా బాబు అని అంటున్నారయ్యా. సోషల్ మీడియా అంతా కోడైపోతుందయ్యా. మీరు మ్యాచ్ గెలవండి బాబు, మీరు మ్యాచ్ గెలవండి బాబు అంటున్నారు. మీ 300 తగలయ్యా. మీరు కొట్టేనా? ఆంధ్ర జట్టు అంటే తెలుగు జట్టు హైదరాబాద్ జట్టు రాతే కొంచెం అంటున్నా. తెలుగు జట్టు అంటే తెలుగు రాష్ట్రాల జట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ లో 300 నుంచి 325 రన్స్ లోపు ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే చెప్పేది ఒకటి, నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడు. బాలశంకర్ గెలవండ్రా మీరు మ్యాచ్లో అంటే మీరు 300 కొడతాము, 400 కావాలండి. ఒక మ్యాచ్ లో 400 కొడతారు, రెండో మ్యాచ్ లో 100 కాలు అవుతారు. ఏమైంది అప్పుడు? ఎవరికి కావాలంట? మీరు 400 కొడతారు, 500 కొడతారు. ఎవరికి కావాలి? మ్యాచ్ గెలవడం కావాలాడ. ఏది మీరు 300 కొడతాం, 350 కొడతామంటారు. ఎవరికి కావాలి మీరు 350 కొట్టేది? అయిపోయిందా? మీరు గెలవండి, మ్యాచ్లు గెలిచి మాట్లాడండి అని సోషల్ మీడియా కోడేకి వస్తుంది. ఆ సంగతి చెప్పు. సోషల్ మీడియా కోడేకి వస్తుంది. ఏమనుకుంటున్నారు మీరు? ముందు మ్యాచ్లు గెలవండి అయ్యా, తర్వాత సంగతి. ఉంటారు యోధాను యోధులు. ట్రావిస్ హెడ్ అంట, అభిషేక్ శర్మ అంట, ఇషాన్ కిషన్ అంట, హెన్రీ క్లాసన్ అంట, నితీష్ కుమార్ రెడ్డి అంట, ప్యాట్ కమిన్స్ అంట. ఏంది ఉంటానికి ఉండారు? ఏంది ఇది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎక్కడా? అయిపోయిందా? ప్రతి అభిమాని ఫ్రస్ట్రేషన్, ప్రతి అభిమాని ఫ్రస్ట్రేషన్ ఒకసారి ఫోన్ ఇప్పుడేస్తా. అది వద్దు. కూల్. ముందు టాస్ చేద్దాము, తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అయిపోయిందయ్యా. టాస్ వద్దు. ఫస్ట్ మ్యాచ్ల గురించి చెప్పు, బలాబలాల గురించి చెప్పు. బలాబలాల గురించి అసలు ఈరోజు ఫోన్ కూడా అవసరం లేదు బాలశంకర్. మామూలుగా అసలు అలా అలవగ్గా చెప్పేస్తాం బాలశంకర్. చెబుతున్నాగా? అవును, అంత బాగా ఎక్కిపోయింది. మామూలుగా కాదు, చెప్పానుగా. హైదరాబాద్ జట్టు ట్రావెల్స్ హెడ్ అవసరంలా ఈజీగా చెప్పేస్తా. అబ్బా అంతెక్కిందా తలకి నీకు? మామూలుగా కాదు, హైదరాబాద్ జట్టు ట్రావెల్స్ హెడ్. ఆగండి, ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, వీడిది చెప్పేసుకున్నాడు కదా, వాడు ఫ్రెషర్స్ మొత్తం కక్కేశాడు కదా. నేను చెప్పేది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల జట్టు అనేటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్. బాలశంకర్ నేను ఒక్కడ చెప్పేది, మన తెలుగు రాష్ట్రాలు ఈ సోది మనకు వద్దు శంకర్. హైదరాబాద్ జట్టు అని శంకర్. ఎవరికి కావాలయా హైదరాబాద్ జట్టు అని? తెలుగు రాష్ట్రాల జట్టు అలా అంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అంతే, మనకు అనవసరం. అది ఏ రాష్ట్రం జట్టు అయినా, ఏ జట్టు అయినా మనకు అనవసరం. సన్ రైజర్స్ హైదరాబాద్. అసలు ఆ జట్టు వానరు మన తెలుగోడు కాదు, తమిళనాడు. ఎందుకు మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ అను మన ఏదో బాబుతా. ఇంకా నేను మాట్లాడుకోదా? మొత్తం కక్కుతున్నదేగా. చెప్పు. సన్ రైజర్స్ హైదరాబాద్ అండి ఈ సీజన్ లో 325 వరకు, అంటే 300 దగ్గర నుంచి 325 స్కోరు వాళ్ళు కొడతారని నేను హామీ ఇస్తున్నాను. ఓకే, నేను హామీ ఇస్తున్నా. అది ఎప్పుడు కొడతారో తెలియదు. కొట్టలేరని
చేతులు ఎగేసి మరీ చెబుతున్నా, చూసుకుందామా? కొట్టలేరు. వీడికి అర్థం కావటల్లా సన్ రైజర్స్ కి బాల్ కనెక్ట్ అయిపోయిందంటే వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు 300 కొడతామని. కానీ కొట్టే ఛాన్స్ ఉంది, కానీ ఎప్పుడు కొడతారో తెలియదు. కానీ అంతా అనుకూలించి టైమింగ్ అంతా బాగా ఈ రోజు కొట్టమని అయ్యా, ఈ రోజు జరుగుతుంది హైదరాబాద్ లోనే వాళ్ళ స్టేడియంలోనే కొట్టమని. ఈ రోజు 350 కొట్టమని. ఈ రోజు అవసరం 300 కొట్టమని. జనాన్ని అలరిస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. అసలు క్రికెట్ అంటే ఏంటి, సన్ రైజ్ అంటే ఏంటని చెప్పి చరిత్ర తిరగరాస్తారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఒక హోప్ పెట్టుకున్నారు. ఎందుకు హోప్ పెట్టుకున్నారంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది కదా, అంటే పలానా కారణంగా ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళు స్ట్రైట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అట్లా ఫ్లాప్ అయిపోవడం అనేది ఏంటంటే కొంచెం బ్యాటింగే ఎక్కువ ఉంది, కానీ వాళ్ళ దగ్గర బౌలింగ్ సరిగ్గా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు. ప్రతి ఒక్కడు కూడా రావడం బాధ. నీకు సంగతి తెలుసా? అలా అంటున్నారు మిత్రమా, ఇది బాల్ అలా పట్టుకుంటున్నారు. ఎవరన్నా పడతారు మిత్రమా? బాల్ అలా ఏంది మిత్రమా? అసలు ఏంది ఆ వంగుడేంది మిత్రమా? ఏంది అది? వంగేదాని గురించి మాట్లాడమాక. అదే అదే అసలు అదేంది ఆ బాల్ అట్ట అంటారా? ఏమయ్యా ఇది బాలశంకర్? నేను చెప్పేది కూడా అదేనండి, నేను చెప్పేది కూడా అదే. ఏమైనా కానీ మన వాళ్ళు ఏంటంటే బౌలింగ్ సరిగ్గా లేదు, ఫీల్డింగ్ సరిగ్గా లేదు, అందరి మధ్య కోఆర్డినేషన్ లేదు. ఒకసారి మన శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, గుర్తుందో లేదు, అయ్యా సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఒక కెప్టెనే ఉంటాడు. జనరల్గా ఎవరికైనా అన్ని మ్యాచ్లో ఒక కెప్టెనే ఉంటాడు, అందరూ కూడా ఫీల్డర్స్, బౌలర్స్, బ్యాట్స్మెన్స్ ఉంటారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి ఒక్కడు ఒక్కొక్క కెప్టెన్ అని చెప్పాడు. అందుకే ప్రతి ఒక్కరు డైరెక్షన్ ఇచ్చేవాడే. అందుకే చెప్పురా. నేను చెప్పను, మాట్లాడు. నేను మాట్లాడు మన ఏదో మాట్లాడేవుగా. నేను మాట్లాడు. ప్రతి ఒక్కరు కెప్టెన్ కాబట్టి అక్కడ పోతున్నారు వాళ్ళు. అవునవును, ప్రతి ఒక్కరు కెప్టెన్ కాబట్టి ఆ కెప్టెన్ ఫీల్డింగ్ పెట్టి, ఈ కెప్టెన్ బౌలర్ చెప్పి, ఈ కెప్టెన్ చెప్పి ఎవరికాడ సొంత నిర్ణయాలు తీసుకొని జట్టుని సంకనాకిచ్చారనమాట. హైదరాబాద్ జట్టు మూసీ నదిలో కలిపేశారనమాట. ఇప్పటికే అయిపోయింది అది. ఇంకో 2-3 మ్యాచ్ వరుస పోయింది అనుకోండి, హోప్ ఉండదు. సన్ రైజర్స్ జట్టు నెక్స్ట్ టైం డిలీట్ అయిపోయింది, బాగా అయింది అనమాట అది. సో అట్లా కాకుండా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చక్కగా ఆడాలని, జనాన్ని అలరించాలని కోరుకుంటూ నేను టాస్ ఈరోజు వేయను. నువ్వు సన్ రైజర్స్ తీసుకో, నేను గుజరాత్ తీసుకుంటా. నువ్వు గెలవాలని కోరుకుంటున్నావు కదా. ఇక్కడ ఒక విషయం అండి, నేను సన్ రైజ్ గెలవడం అంటే లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. శ్రీని దగ్గర నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కొద్దిగా గొప్ప నాకు ఐడియా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ చూడగలుగుతున్నా. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటే పూర్తిగా కాదు, ఓ 10 ఓవర్లు అయిన తర్వాత ఏదైనా మాకు అవకాశం ఉంటే మ్యాక్సిమం చూడటానికి ట్రై చేస్తున్నాను. అది శ్రీని వస్తే ఒక టైంలో ఏంటంటే లక్కు నాకు కలిసి వస్తుంది, ఒక టైంలో ఈ మధ్య మొత్తం లక్కు వాడికి, అంటే రాష్ట్రం ఉగాదికి పట్టింది అదృష్టం వాడికి. ఇక అక్కడి నుంచి మొత్తం సమర్పయామి. ఓకే, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పంబురా జయంబు నిశ్చయంబురా. ఓకే మిత్రమా, ఓకే ఓకే అదనమాట. అయితే టాస్ వద్దు, హైదరాబాద్ జట్టు కాదు, గుజరాత్ జట్టు టాస్ ఏని మిత్రమా, టాస్ ఏను. నేను హైదరాబాద్ జట్టు తీసుకుంటా. ఇక్కడ వెనకేసుకురావడం కాదు, చెప్పి మనం ఇద్దరం మాట్లాడుకోవడమే కాకుండా జట్టులో ఉన్న లోపల నిర్మోహమాటగా మాట్లాడుకోవాలి. నేను అందుకే చెప్తుంది, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే డెఫినెట్గా కొట్టాలంటే కదండి, కొట్టాలని ట్రై చేస్తాడు కానీ కొట్టలేకపోయాడు. రేపు కాదు ఎల్లు కొడతానుకుంటున్నాను. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం టాస్ వేసుకొని ఏ జట్టు వస్తే ఆ జట్టు తీసుకొని ఆ జట్టును మనం బూస్టప్ ఇవ్వడమా లేకుండా మూసుకొని కూర్చోవడం ఏదో చేద్దాం. సరే వేస్తున్నాను మిత్రమా. బండిలో లేదు, ఆ రోడ్డు మీద బొమ్మ. మీకు నమస్కారం సార్. సార్ మీకు నమస్కారం సార్. చెప్పండి సార్. లక్కు మన సైడ్ ఉంది, ఇప్పుడు చూద్దాం వీటి సంగతి. నువ్వు బొమ్మ అన్న వాడు పడింది ఇండియారా? అదే రా చదువుతుంది. లక్కు మన సైడ్ ఉందంటావేందిరా? ఇటురా లక్కు మన సైడ్ ఉందంటావేందిరా? గెలిచింది నేనురా. ఈ విషయం అర్థం కావట్లేదు వీడికి. లక్కు మన సైడ్ ఉందంటే జట్టును మన వైపుకి వీడు చేసుకోవాలి, జట్టు ఈడు చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత జట్టు మనకి ఇవ్వాలి, మనకి ఏ గొడవ ఉండదన్నమాట. జట్టు వాడించుకున్నాడు కాబట్టి మనం గెలిచినా ఓడిపోయినా అసలు బాధే ఉండదు మనకి. ఐఎమ్ ఫ్రీ బర్డ్ అంటే తెలుసు మీకు ఏ రేంజ్ లో ఉంటుందో. ఇప్పుడు చెప్పు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. జట్టు నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు గెలుస్తావా ఓడిపోతావా ఏందనేది నిర్ణయించుకో. అమ్మయ్యా, ఇందాక టెన్షన్ టాస్ నేను గెలుస్తాను భయంగా ఉంది నాకు ఇందా నుంచి. ఓకే దేవుడు దేవరా. ఓకే మిత్రమా, నిర్ణయం తీసేసుకున్నా స్పాట్. నేను మన అసలు లాగులు ఉండవు మన దగ్గర. ఓకే హైదరాబాద్ చూసారా
చెప్పాను కదా నేను. ఉమ్. ఎందుకంటే ఆ, ఓడిపోయి జట్టుకి అండ కావాలి ప్రస్తుతానికి. ఓడిపోయిన జట్టే తీసుకుంటాను. అది ఓడిపోయిన 3 ఓడిపోయారు. ఆ, నీ అండ చాలా అవసరం వాళ్ళకి. నా అండ కాదు, అదేరా నేను ఆ జట్టును నీ మాట అండ దానితో వాడుకున్న దరిద్రం తీయాలంటే మనోడు బాబా 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 ఏంది బాబా ఇది నాకు అసలు. ఆ? వీడు అండ ఎట్టి పరిస్థితుల్లో జట్టు కావాల్సిందేనండి. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నందుకు ఉమ్. ఇటుకుంటే అడిగల్లా మాకు ఫ్రేమ్ లో బయటికి వెళ్ళిపోతావు. అది ప్రేమ ఇది అవునా? కాదు. నా ఆ, ప్రేమ నువ్వు అది, ఇదేనా? నీ ప్రేమ నీ అది, నా ప్రేమ ప్రేమ అదేనా? ఇది. ఇదే మాట మాట వెనక్కి వెళ్తున్నావు నేను ఎందుకు? గుండెలు గుచ్చుకుంటారా ఏంది? ఏం గుర్తుకోవట్లేదు అయ్యా. లేదా? నేను హైదరాబాద్ తీసుకున్నాను మిత్రమా. తీసుకున్నాడు అంటే మేము అంటే నేను కొంచెం బాగా దాని గురించి గాల్లో వేరేస్తానికి కాదయ్యా, ఆ, కొంచెం ఆడతారని ఆనందంలో. ఆ. ఏదో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వాళ్ళు కొంచెం ఓపెనింగ్ మంచిగా ఆడితే, తర్వాత ఇషాన్ కిషన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్లాసన్ వాళ్ళు కొంచెం ఆడితే, తర్వాత చూసారా ప్యాట్ కమిన్స్ టాస్క్ ముందు మాట టాస్క్ తర్వాత మాట. ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో బౌలర్లు కూడా కొంచెం ఇదే. రాణిస్తే ఏదో హైదరాబాద్ జట్టు అదేరా. గెలిచాము ఆ సోషల్ మీడియాలో వచ్చే అంత దానికి చిన్న సమాధానం చెప్తారని హైదరాబాద్ జట్టుని సాష్టాంగ నమస్కారం చేసి హైదరాబాద్ జట్టుని కోరుకుంటాను. ప్రేక్షకులారా, హైదరాబాద్ జట్టు మీరు గెలవండి అయ్యా, మీరు గెలవండి. ఆ సోషల్ మీడియాలో తట్టుకోలేకపోతున్నాం అయ్యా. తెలుగు వాళ్ళమేయండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జట్టు అని మామూలుగా వేసుకుంటున్నారయ్యా. దయచేసి అపరింతలు మా అనేది తేవకండి. మీరు ఆడుకొని మీరు వెళ్ళిపోతారు, తర్వాత పడేది మాకు ఇంతంత బాధలు పడుతున్నాయి, దించుతున్నారయ్యా. దయచేసి మీరు జాగ్రత్తగా ఆడి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడండి. మీరు ఏమి వద్దు, వచ్చిన బాల్ని కొట్టండి, ఎంటాడద్దు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, బాల్ టు సింగిల్ దీని చాలు. 120 రన్స్ వస్తాయి. ఎక్కడన్నా మధ్యలో ఒక దెబ్బ పడితే కొట్టండి చాలు, ఆటోమేటిక్ ఇంకో 50 రన్స్ పెరుగుతాయి. 170 కొట్టే చీజ్. బాల్ టు సింగిల్ టార్గెట్ అండి. మామూలుగా రాత్రి జరిగిన మ్యాచ్ లో కూడా వాళ్ళు ఓవర్ గా 10 రన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. సింపుల్ మ్యాచ్, జస్ట్ అంతే. జస్ట్ ఆ సూర్యకుమార్ గారు ఆ షాట్ వల్ల సమర్పయామి చక్కగా పల్లెములు అలా పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. మీకు ఇచ్చేద్దాం అంటే, ఆహా మేము ఎందుకు వస్తాము, మేము రాము అని ఒక్క తన్ను తన్నారు. అట్లా ఉంది. అందుకని దయచేసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకుని నేను కోరుకునే మనం ఒకటే, మీరు జాగ్రత్తగా ఆడండి, మీరు చించుకోవద్దయ్యా. మీరు మామూలు షాట్లు క్రికెట్ షాట్లు ఆడండి, ఓవర్ ఎగ్జైటింగ్ అయ్యి నాయన ఆ వైల్డ్ ఫైర్లు అంట కాటేరమ్మ కొడుకులా దయచేసి వద్దయ్యా. మనకు ఆటగాళ్ళు కావాలయ్యా, మన కాటేరమ్మ కొడుకులు వద్దు, వైల్డ్ ఫైర్ మనకు అసలు వద్దు. అది అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్, కాటేరమ్మ కొడుకు ప్రభాస్కే, కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అనే మన క్రికెటర్లం అయ్యా. మనం క్రికెటర్లం, మనం జస్ట్ క్రికెటర్లం అంతే. క్రికెటింగ్ షాట్స్ ఆడుకొని మంచి స్కోర్ ఆడ పెట్టుకొని మంచిగా బౌలింగ్ వేసి ఆడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను హైదరాబాద్ జట్టుకు నాకు అండ కాదయ్యా, నేను అండ కాదయ్యా, హైదరాబాద్ జట్టే నాకు అండయ్యా. అది దయచేసి మిత్రమా, హైదరాబాద్ జట్టే నాకు అంట. తీసుకున్నావు కదా, అంతే. పాపం 3 ఓడిపోయారు. ఏదో నేను హైదరాబాద్ జట్టు ఎంచుకుంటే కొంచెం గెలుస్తారని అందుకే చెప్పాను సారా. అందుకే టాస్కు ముందు ఒక మాట, టాస్ తర్వాత ఒక మాట అంటారు కదా. అంటే చెప్తుంటారులే 2000 సంవత్సరాలకు ముందు 2000 సంవత్సరాల తర్వాత అంటారు అన్నట్టుగా మన టాస్క్ ముందు వచ్చేసి బాగా ఏకేశాడు. టాస్ రాగానే అయ్యయ్యా ప్రార్థించుకుంటున్నాను. నేనేమంటలేదయ్యా, నేనేమి తబెట్టి ఓహో మా జట్టు ఆడందని అనలేదయ్యా. నమస్కారం బాబు అని చెప్పుకుంటున్నాం బాబు, మీరు జాగ్రత్తగా ఆడండి. టాస్ గెలిచావు, మ్యాచ్ నాకు ఇచ్చావు, మ్యాచ్ కూడా నువ్వు గెలవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అయితే మరి మీ జట్టు గురించి అని చెప్పి, మా జట్టు గురించి చెప్పాలి. ఎందుకంటే బాలశంకర్ ఈ రోజు నువ్వు వేసుకున్న జట్టు కూడా తెలుసు, గుజరాత్ దగ్గరగా ఉండదు, టైటన్స్ దగ్గరగా ఉన్న జట్టు లాగా ఉంది. గుజరాత్ జట్టు ఉంటది. పేరు చూసావు ఇక్కడ, నెవర్ గివ్ అప్ చూసావా? అదనమాట సాయంత్రం మనోడికి. అందుకే తెలిసి మరీ వేసుకొచ్చా, ఈ సాయంత్రం వాడి సంగతి తెలుస్తా, మామూలుగా దాల్చిన కూడా కాదు అసలు. ఎందుకంటే సన్ రైజర్స్ కి మరో 4వ ఓటమి రాబోతున్నందుకు చాలా సంతోషం వచ్చింది. అంటే మీ ప్రిన్స్ మొన్న కింగ్ కి ఇచ్చాడు, అవును, ఇప్పుడు ఇక్కడ కూడా ఇస్తాడనా మీ ప్రిన్స్? ఎవరికి? ఇక్కడ హైదరాబాద్ జట్టు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రిన్స్ కాలం నడుస్తూ ఉంది, ఎందుకంటే అతనికి జయాల బాట ఉంది. ఎందుకంటే మనోడు ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ధోని శైలిలో ఉంటాడు మనోడు ఇప్పుడు. ఎందుకంటే ప్రతిదానికి టెన్షన్ పడ్డు, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటాడు. ఒక రకంగా మనకి విరాట్ కోహ్లీ అన్న కొద్ది టెన్షన్ పడే ఛాన్స్ ఉంది. ఇతను అసలు టెన్షన్ పడ్డు, అసలు టెన్షన్ పడతాడు ఆ ఫేస్లో కూడా చూపించరు. ఆయన అంత కూల్గా ప్రశాంతంగా ఉంటాడు, జట్టును అలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. అందుకే అసలు విరాట్ కోహ్లీ కూడా మనం బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరులో కూడా చాలా ఈజీగా మ్యాచ్ గెలుచుకొని వచ్చేసారు. సో ఎట్టి పరిస్థితుల్లో మనవాడు గెలుస్తాడు, మన జట్టు గెలిచింది. గుజరాత్ టైటన్స్ అంటే ఆషామాషి కాదు, ఎదుర్కోవాలంటే ఫస్ట్ ముందు వీళ్ళకి ఛాన్స్ ఉండాలి. సన్ రైజర్స్కి ఆల్రెడీ పడ్డాయి దెబ్బలు, ఇంకో పెద్ద దెబ్బ పడిద్ది. ఏమైంది ఈసారి లేకుండా తొక్కేస్తారు. ఓకే.
చూసా మా జట్టుని నేను ఆల్మోస్ట్ ఆల్ చెప్పేశా. ఇంకోసారి చెప్పి నేను చెప్పేశా చెన్నై హైదరాబాద్ జట్టుని మామూలు చెప్పేశా. సార్ మా జట్టు నువ్వు మీ జట్టుని నేను చెప్పను, నువ్వు చెప్పుకో. అంటే నాకు పేర్లు నోటికి రావండి, మనుషులు తెలుసు, మళ్ళీ పేర్లు రావు. ఒకటి మళ్ళీ ఎందుకు ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా అని మరి చెప్పాల్సిందే కదా, ఒప్పుకున్నాడు కదా మరి. చెప్పు. ఏముందిలయ్యా మీ జట్టు అద్భుతమైన జట్టులయ్యా. అన్నాడు మొన్న 169 కొడితే 3 వికెట్లు పాడేసుకుని కొట్టేశారు. సాయి సుదర్శన్ ఉంటాడు మంచిగా, సుబ్బని గిల్ ఆడతాడు, జాస్ బట్లర్ 73 కొట్టాడు. జాస్ బట్లర్ బెంగళూరులో. మళ్ళీ షమా రూదర్ఫర్డ్ అని వెస్ట్ ఇండీస్ హెట్టర్. మంచిగానే ఉంది మీ జట్టు కూడా. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా. సరే జట్టు ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలుసు, కానీ ఇక్కడ నాకున్న సందేహం ఏంటంటే, అంటే ఈరోజు తెలుసుకోవాల్సిన సందేహం, ఇప్పుడు 23 మంది జట్టులో ఉన్నారు. ఎప్పుడు ఎవ్రీడే 11 మంది ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళు 25 మంది. ఇప్పుడు ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరైనా ఆడనప్పుడు వెనక వాళ్ళు అలా కూర్చుని పోతున్నారు కదా, మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు? అంటే ఒక జట్టు 11 మంది ఎంచుకుంటున్నారు, ఎప్పుడు చూసినా 11 మంది ఉంటున్నారు. ప్రాక్టీస్ వీళ్ళందరూ ఉంటున్నారు, అంటే 2 జట్లుగా విడిపోయి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళే. ఓకే, ప్రాక్టీస్ కోసం. కానీ వెనక ఉన్న నెంబర్స్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ముందుకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, వాళ్ళు ఫస్ట్ దానికి ఒక జట్టు నింపుకుంటారు. ఆ జట్టు విజయాల బాట పట్టింది అనుకో, ఏ టీం కూడా ఆ జట్టును మార్చడానికి అసలు ఒప్పుకోదు. అదే పరాజయాల బాట పట్టింది అనుకో, వాళ్ళ పిచ్చి నొక్కిద్ది. ఆ పిచ్చి అట్టు పీక్స్కి వెళ్ళింది అనమాట. ఈడు ఆడుతున్నాడా, ఈడు సరిగ్గా ఆడట్లేదు, తీసేయి ఇంకోటి పెట్టి అంటారు. ఆడతలే, తీసేయి అని పెట్టి అంటారు. అంత గందరగోళం చేసేస్తారు. అందుకని వాళ్ళు అందరికి అవకాశాలు రావు. అదే విజయాల బాట పడితే అసలు రావు. అంటే ఉన్న 11 మందికి ఏదో జస్ట్ వాళ్ళు ఇంజూరీ అయి పక్కకి వెళ్తే తప్పనిచ్చి మ్యాచ్లో రావు. ఇదేదో ఇంపార్టెంట్ మ్యాచ్లు ఉంటాయి చూడు, ఇప్పుడు ఒక 4 గెలిచారు, ఇంక మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయారు అనుకో, అట్లాంటప్పుడు అవకాశాలు ఇస్తారు వాళ్ళకి. దాన్ని నిరూపించుకోవడం అది వాళ్ళ లక్. అది కూడా లక్కుతోనే వాళ్ళ జట్టున ఎంపిక అయ్యారంటే, వాళ్ళు కానీ కొంచెం రాణించారంటే. ఇప్పుడు ఉన్నాడు మొన్న ముంబై జట్టులో అశ్విని కుమార్ అని, తెలియదు ఎవరికి, పెట్టారు 4 వికెట్లు తీశాడు. ఇక కంటిన్యూషన్ ముంబై మ్యాచ్లు అన్నింటిలో ఉంటాడు. అట్ట ఏదో ఎప్పుడో ఒకసారి అట్ట సుడిలా ఇస్తారు, దాన్ని యూజ్ చేసుకుంటే బాగుండిద్ది. యూజ్ చేసుకోకపోతే మనం చెప్పలేము. సో కానీ ఏదంటే నాకు ఎందుకంటే అండి, 23 మంది ఉన్నప్పుడు వెనకున్న ఆటగాళ్ళు కూడా ఆడాలనుకుంటారు కదా, ప్రతిసారి ఆడాలనుకుంటారు. వాళ్ళు కూడా తాపత్రయం ఉంటుంది, ఏదో టాలెంట్ నిరూపించుకోవాలని. కానీ ఎప్పుడు వాళ్ళు సిట్టింగ్స్లో కూర్చొని ఉంటారు, కానీ ఎప్పుడు కూడా జస్ట్ వాటర్ తీసుకొస్తానుకో, టవల్ తీసుకొస్తానుకో, దాని భారశంకర్ నిన్న రోహిత్ శర్మ తీసి పక్కన పెట్టారు. నేను అట్లా శ్రీనివాసు, నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ముందు 11 మంది ఆటగాళ్ళు ఉన్నప్పుడు వెనక మంది ఇంకొక 11 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఛాన్స్ రావట్లేదని తెలుసుకుంటున్నాను. అంతే తప్పించి నాకు దాని గురించి పూర్తి తెలియదు. సో ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి డెఫినెట్గా బాగా జట్టు ఆడితే ఆ 11 మందిని కంటిన్యూ చేస్తుంటారు. ఒకవేళ ఎక్కడన్నా కానీ కొంచెం ప్రాబ్లం అయితే సో అప్పుడు మారుతుంటారని. ఇంజ్యూరీస్ లేదనుకోండి, ఒక నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో 2 మ్యాచ్లు ఖాళీ ఉందనుకోండి, ఆ టైంలో మనల్ని ప్రయోగాలు చేస్తారు. ఓడిపోతుంటే మాత్రం గందరగోళం, లేనట్టు ఓటమి బాట పెడితే గందరగోళం. అసలు వాళ్ళ పిచ్చి నూకి మామూలుగా. ఇప్పుడు సన్ రైజర్స్ ఎప్పుడు మార్పులు చేయలేదే, అలా ఆ టార్గెట్ పెట్టుకుని నువ్వు చెప్పావుగా, మేము 300 కొడతాను 300 మీద ఉంది. 300 కాదు 325, 300 దగ్గర 325 స్కోర్ మధ్యలో కొడతారు. మనకు మాట ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఎట్టి పరిస్థితులు, అంటే ఈ రోజని కాదు, ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మంచి కసి మీద ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఎందుకు ఈరోజు కొడతారేమో, ఈరోజు తీరుతారేమో. అంత సినిమా లేదు, సాయంత్రం పొడుగుపెట్టే బాధ్యత మాది, మేము చూసుకుంటాం. నీకు ఎందుకు, షో ఆల్ ది బెస్ట్. సో మీరే గెలవాలని. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? లేవా? లేవు. ఇంకేమైనా సరే, నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు చూసారా, వచ్చింది ఇప్పుడు వచ్చింది రోడ్లో ఏమిటిగా. ఏంది వాళ్ళు 300 కొట్టాలంటే ఫస్ట్ మ్యాచ్కి ఎలా ఉంటారు ముందు, మీరు తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మీరు మ్యాచ్కి ఎలా అంటే అసలు బౌలింగ్ ఏమిటి నేర్పారా ముందు వాళ్ళకి? దానికి వ్యతిరేకమయ్యా, బౌలింగ్ ఏపి మంచి ఫస్ట్ బౌలింగ్ ఏంటి నేర్పించండి ముందు. ఫీల్డింగ్ ఒళ్ళు వంచి పట్టుకోమని నేర్పించండి ముందు. అవి నేర్పిస్తే జట్టు బాగుపడుద్ది. బౌలింగ్ లేకుండా బ్యాటింగ్ పెట్టుకునే ప్రయోజనం ఏంటంటే, సరైన బాల్ ఒకటి పడితే మొత్తం క్యూ గబక్కని వెళ్ళిపోదాం, త్వరగా మ్యాచ్ అయిపోతే వెళ్ళి 3 మ్యాచ్లు జరిగేది. అది బౌలర్ మొన్న మిచిల్ స్టార్ కు 5 వికెట్లు తీశాడు మిత్రమా, టాప్ ఆట నట్ట పడుకోబెట్టాడు మిత్రమా. అది అవుతుంది. మళ్ళీ నిన్న ఇంకో బౌలర్ ఎవడు 3 వికెట్లు, టాప్ ముఖ్యమైన వికెట్లు 3 తీశాడు. ఇది కోల్కతా మీద, అది పోయింది కదా. ఓకే, శ్రీనివాస్ ఎందుకు అవుతున్నానంటే, ఆటని ఎంటర్టైన్మెంట్ గా చూడాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు మిత్రం. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లా,
ఆట అనేది ఎంటర్టైన్మెంట్ జనాలకు కూడా ఇవ్వట్లేదు, జనాలకి ఇవ్వట్లా. ఇందులో ఎవరైతే జట్టు వెనకేసుకొస్తున్నారో స్టార్స్ అయ్యా కొంచెం ఆలోచించండి అయ్యా. ఊరకే కాటెరమ్మ కొడుకులు అని చెప్పి ఇట్ట అంటాం, అవి కొంచెం మీరు ఆ బిల్డప్ లాగిపించారనుకోండి డెఫినెట్ గా ఉంటది. గ్రౌండ్ ఇవ్వండి. ఇప్పుడు జట్లన్నీ ఎవరు బిల్డప్ ఇచ్చుకోవట్లా, ఒక్క సన్ రైజ్ హైదరాబాద్ మాత్రమే బిల్డప్లు ఇస్తుంటారు. అందుకే బిల్డప్ బాబాయ్ అని పేరు కూడా వచ్చింది వాళ్ళకి. బిల్డప్లు తప్ప బాధుళ్ళు ఏమి లేవు అక్కడ అని మనలో కూడా ఎందుకు. ఓకే ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల పరువు ఇంతటితో ఈరోజు ఈ వీడియోని ముగిస్తున్నాం. మీరు ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, క్రికెట్ని క్రికెట్లా చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. ఎంటర్టైన్మెంట్ వచ్చింది కంపల్సరీగా. ఈరోజు వన్ సైడ్ మ్యాచ్, ఈరోజు వన్ సైడ్ మ్యాచ్ రాసి పెట్టుకోండి. వన్ సైడ్ మ్యాచ్. శంకర్ నాలో పడుకున్న ఇగోని ఎక్కడో టచ్ లేపుతున్నాడు. అనుకుని తగ్గించుకుందాం అంటే ఇంకా అసలు తగ్గే కొందుకు ఒత్తుతున్నాడు. ఏమిటి ఇది? లెగిసిందంటే టెంపర్ ఇక ఆకాశంలో శంకర్ తట్టుకోలేడు. వెళ్ళిపోతున్నావు ఫ్రేమ్ లో బయటకు వెళ్ళిపోతున్నావు. శంకర్ నాలో ఉండదంటే లేపుతున్నాడు. అసలు ఇగో టచ్ అతను ఎక్కడో ఇప్పుడు టెంపర్ సినిమాలు ఎన్టీఆర్ అంటాడే, నాకు ఇగో వైఫై లాగా చుట్టూ అదే ఉంది, దాన్ని గెలుగుతుంటాడు ఎందుకు శంకర్? నేను ఏదో తగ్గి 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 అలాగే ఉండాలి కదా. రేపు సన్ రైజ్ కనుక పొర్రపాటును గెలిస్తే ఇగో హట్ అవుతాడికి. ఓకే చూద్దాం. ఏమైనా సరే వీడి కోరిక మేరకు వాళ్ళు 300 కొట్టాలని, తర్వాత మ్యాచ్ కోరుకోవట్లేదే. నాకు వద్దు, నాకు గెలవండి, మ్యాచ్ 100 కొట్టండి, ప్రత్యర్థి జట్టు 90 కాలౌట్ చేయండి చాలు, అంతే కదా. వీడు 300 కొట్టాలని, అయినా సరే ఆ మ్యాచ్ ఓడిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు ఈ వీడియో ఎంత హ్యాండ్ చేస్తూ, సో బాబా గారి సన్నిధిలో చాలా శ్రీనివాస్ చూసారా, ఆ హ్యాండ్ కూడా పక్కన స్వామివారు ఇట్లా పెట్టున్నారు అంటే ఈయన చేతి కింద దీవెల కింద ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పార్టీకి వాడు దరిద్రం పోయి ఉంటుంది. మ్యాచ్ మాత్రం డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, నో ప్రాబ్లం. అలా అని మనోళ్ళు ఊరుకోరు, మనోళ్ళు కూడా తడేస్తారు దేత్తడి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు ఆన్లైన్ బెట్టింగ్ జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. క్రికెట్ని క్రికెట్గా చూడండి, బెట్టింగ్ జోలికి వెళ్ళి మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు. చాలు, ఇది మేము చెప్పుకుంటున్నాం. చాలు దయచేసి. నువ్వు కూడా ఇక్కడ క్వశ్చన్ చెప్పారా, నేను ఎలా చేపెట్టారు సార్ అంటే ఈ చేతి వెనక పక్క నేనున్నా అంటే నేను దీవిస్తున్నా మనోడిని, అంటే బాబా గారు వెనక దీవున్నా ఖచ్చితంగా నువ్వు గెలవాలని, విజయ ప్రాప్తి రసస్తు. ఓకేనా? అలాగే బెట్టింగ్ గురించి కూడా పాపం బెట్టింగ్ గురించి మనవాడు చెప్పాడు, నేను చెప్పినా ఒకటే. కాకపోతే ఏంటంటే అండి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలు సంసారాలు నాశనం చేసుకోకండి. ఏమన్నా 4 డబ్బులు మిగిలినాయి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే అవకాశం ఉన్నంత వరకు బంగారం రేటు పెరిగిపోతుంది, కుదిరితే ఒక కాసు బంగారం కొనుక్కోండి. అది ఈ రోజు కాకపోతే రేపు ఒక రోజు పనికి వచ్చిందే తప్పించి బెట్టింగ్లో పెట్టిన డబ్బులు పోగొట్టుకొని ఎందుకు పనికిరాదు. లేదంటారా ల్యాండ్ కొనుక్కోండి, ఏదైనా డబ్బులు ఉన్నవాళ్ళు, అంతే తప్పించి మీరు ల్యాండ్ జోలికి వెళ్ళకుండా బంగారం జోలికి వెళ్ళకుండా బంగారం కొని భారీ మెడలో వేస్తే ఆవిడ ఎంత సంతోషిస్తుందండి. మీ జీవితం సుఖమయం కదా, అంతకన్నా సుఖాన్ని ఆవిడేస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి మ్యాచ్లు పెట్టి తగలబెట్టేసి అనవసరంగా పోయి ఇంట్లో మళ్ళీ బెళ్ళంతో తిట్టులు తింటాం, ఇది సంసారాల్లో తికమక అయిపోతున్నాయి. అంటే మేము చాలా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మాకు చీరాల్లో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కాదు, ఎవరో దీని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం, కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. సో శ్రీనివాస్ మాటకి మాత్రం 100% నేను కూడా కట్టుబడి ఉంటాను. రేపు మనం అందరం బీచ్లో కలుసుకుందాం, వాడరే బీచ్లో. గెలిచాక ఓడిపోయాక ఓడినా గెలిచి ఒక పని చేద్దామండి, ఓడినా గెలిచి ఆగు, సన్ రైజ్ హైదరాబాద్ గెలిస్తే బీచ్కి వెళ్ళిపోదాం, వాళ్ళు గెలవలేదనుకోండి వాళ్ళు ఎప్పుడు గెలిస్తే అప్పుడే వెళ్తాం. సన్ రైజ్ గెలిచినా వెళ్తాం. బాలశంకర్ సన్ రైజ్ గెలిచానుకో నా కోరిక మీద తీసుకెళ్తాడు, సన్ రైజ్ ఓడిపోయాడు అనుకో బాలశంకర్ గెలిచాడు కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు బాలశంకర్ గెలిస్తే ఆనందంతో తీసుకెళ్తాడు, నేను గెలిస్తే నా కోరికతో తీసుకెళ్తాడు. ఓకే బాలశంకర్ రేపు మాత్రం ఖచ్చితంగా బీచ్ ఫ్రెండ్స్, రేపు మాత్రం బీచ్లో కలుద్దాం. అది